హలో ఎవరివన్, వెల్కమ్ టు పిస్టో ప్రొజెక్టర్. నేను విఎస్ఆర్ వర్డ్ సూజన్. సో వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఏషియా కప్ టీం రిలీజ్ అయింది అండ్ వీ హ్యావ్ సమ్ ఇష్యూస్ విత్ ఇట్. ప్రతిసారి ఇలానే అంటున్నాను అనుకోవద్దు, బట్ వీ హ్యావ్ సమ్ జెన్యూన్ ఇష్యూస్. అంటే ఇంతమంది బెటర్ ప్లేయర్స్ ఉన్నారనిపించింది. సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ అయిపోతున్నాం. నువ్వేమంటావు? అంటే నాకు బెటర్ ప్లేయర్స్ ఉన్నారు, బట్ వాళ్ళని ఎక్కడ ఆడించాలో నాకు అర్థం కావట్లేదు. నాకు మెయిన్ ప్రాబ్లం యశస్వి జైస్వాల్ నాట్ సెలెక్టెడ్. నాకంటే అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ అంటే అభిషేక్ శర్మ ఎంత వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయినా ఐ ఫీల్ నాకు ఎందుకు యశస్వి జైస్వాల్ అంటే కొంచెం యశస్వి జైస్వాల్ బెస్ట్ రీప్లేస్మెంట్ అండ్ బెస్ట్ ఓపెనర్ అనిపిస్తుంది. అవును, అంటే తనకి టెంపర్మెంట్ ఉంది, అంటే తట్టుకొని ఆడగలడు, అంటే టెస్ట్ లో ప్రూవ్ చేసుకున్నాడు. బట్ T20 ఏంటంటే నీకు అది ఒక డిఫరెంట్ గేమ్, ఆల్టుగెదర్ డిఫరెంట్ గేమ్. మనకి నేను అనుకోవడం అభిషేక్ శర్మ పిక్తో నాకు ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే అరే మనకి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే T20 గేమ్ 8 మంది బ్యాట్స్మెన్ ఉంటారు పక్కాగా టీంలో. అయితే పక్కా అలానే సెట్ చేసుకుంటారు ఏ టీం అయినా సరే. అది ఎస్ఆర్హెచ్ టెంప్లెట్, ఎస్ఆర్హెచ్ వాళ్ళు తీసుకొచ్చారు నీకు 2024లో. అక్కడ నుంచి అదే మోత ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ అయితే. కానీ నార్మల్ టీంలో కూడా ఇదే సార్, నీకు నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉండాలి, వచ్చిన దగ్గర నుంచి బాదుకుంటూ పోవాలి, 2 వికెట్లు నీకు ఇసిరేసినట్టు ఉంటాయి అనమాట నాకు తెలిసి. అంటే ఆబ్వియస్లీ అంటే నీకు వాళ్ళు వాళ్ళ పని అటాక్ చేయడం, వాళ్ళు డిఫెన్స్ ఆడరు, వాళ్ళు స్కోర్ బోర్డు ముందుకు తీసుకెళ్ళడం వాళ్ళ పని. వాళ్ళ మెయిన్ స్టోల్స్ అక్కడ. ఇప్పుడు నీకు అభిషేక్ శర్మ అలాంటి ప్లేయరే, ఎందుకంటే నీకు తను క్లిక్ అయ్యాడంటే నీకు గేమ్ వెళ్ళిపోద్ది, ఇంకెటో వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, నాకంటే ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. అంటే కొంతమంది సర్ప్రైజ్ అవుతారు శ్రేయాస్ అయ్యర్ ఎందుకు లేరని. ఎందుకంటే ఐ ఫీల్ దే ఆర్ బెటర్ ఓడిఐ బ్యాట్స్మెన్స్ దాన్ T20 బ్యాట్స్మెన్స్. అంతేందా, వాళ్ళు చాలా మంచి వన్ డే బ్యాట్స్మెన్స్ అండ్ టెస్ట్ బ్యాట్స్మెన్స్. అంటే అయ్యర్ ఇంకా టెస్ట్ లో ప్రూవ్ చేసుకోలేదు, బట్ అయ్యర్ నాకు తెలిసి T20 కన్నా బెస్ట్ వన్ డే బ్యాట్స్మెన్. ఇది నాకంటే ఎప్పటి నుంచో ఉన్న ఒక ఇంప్రెషన్ అయ్యర్ మీద, కేఎల్ రాహుల్ మీద. అది మనకే కాదు, అయ్యర్ నీకు మనకి అంబటి రాయుడు వెళ్ళిపోయిన తర్వాత నెంబర్ 4 లో అంత బాగా ఫిట్ అయిన ప్లేయర్ ఎవరు లేదు శ్రేయస్. అంతే అంతే. సో మనం అంటే తన ఓడిఐ కెరీర్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ నాకు ఎందుకో లాస్ట్ ఇయర్ అంటే ఆ నోషన్ ఏదైతే ఉందో, తను బెస్ట్ ఓడిఐ ప్లేయరే, బట్ T20లో కూడా ఫిట్ అవుతాడు, నెంబర్ 3 రోల్ కి నన్ను కన్సిడర్ చేయండి అన్నట్టు ఆడాడు. బట్ ఏంటంటే నీకు ఇప్పుడు కన్సిస్టెన్సీ బాగానే ఉంది, కానీ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూసుకుంటే శుభ్మన్ గిల్ పర్ఫార్మ్డ్ వెల్ దాన్ ఎనీ అదర్స్ ఇన్ టీమ్ ఇండియా. అదే కదా. సో అంటే ఇన్ T20 అంటావా? ఇన్ T20 అంటే ఐపీఎల్ ప్రకారం మన ఇండియన్స్ నుంచి ఇప్పుడున్న సెలెక్ట్ అయిన టీంలో జైస్వాల్ కూడా ఆడాడు, బట్ జైస్వాల్ కన్నా ఎక్కువ రన్స్, కన్సిస్టెన్సీ, ఎందుకంటే టెంపర్మెంట్, ఆ వెయిట్, గిల్ వికెట్ పడకుండా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తారు. అంటే కరెక్ట్ స్ట్రైక్ రేట్ ఉంటుంది, సో అంటే నీకు రన్స్ కూడా బాగానే ఉంటాయి. సో అంటే ఓకే, అది బానే ఉంది. నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తన్ని జస్ట్ టీమ్ లో తీసుకోలేదు, వైస్ కెప్టెన్ చేసేసారు. సో తను ఈస్ గోయింగ్ టు ప్లే డెఫినెట్లీ. అదే ఓపెనింగ్ పొజిషన్ తీసి ఆడలేదు ఆబ్వియస్లీ. ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఓపెనింగ్ లో ఇంకా అటాకింగ్ బ్యాట్స్మెన్. ఇప్పుడు ఒక అంతటి వరకు నేను సంజు శాంసన్ ఒక అటాకింగ్ టైప్ బ్యాట్స్మెన్ అనుకుంటాను, అయితే 100 కొడతాడు లేకపోతే తిరిగి వచ్చేస్తాడు అన్న రకం మన సంజు శాంసన్. అంటే టీంలో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా నాకు అర్థం కావట్లేదు. సంజు శాంసన్ టీంలో పెట్టుకుంటారా అంటే ఇట్స్ అంటే బిగ్ డెసిషన్. ఎందుకంటే నీకు ఇంకా అక్కడ జితేష్ శర్మ ఉన్నాడు అండ్ ఎవరున్నారు, రింకు సింగ్ ఉన్నారు. రింకు సింగ్ ని నాకు ఎందుకో పిక్చర్స్ అనిపిస్తుంది, ఎందుకంటే ఫినిషింగ్ పక్కనట్టు బ్యాటింగ్ ఛాన్స్ రాకపోయినా ఫీల్డింగ్ లో రన్ ఆపుతాడు. సంజు శాంసన్ కన్నా వీళ్ళిద్దరు ఎక్కువ ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళకి ఇచ్చిన ఛాన్సెస్ లో. జితేష్ శర్మ ఆబ్వియస్లీ జితేష్ శర్మ కూడా పిక్ చేసుకుంటారు. జితేష్ శర్మ ఆబ్వియస్లీ నీకు టాప్ ఆర్డర్ లో అభిషేక్ శర్మ ఎలాగో నాకు డౌన్ ది ఆర్డర్ లో జితేష్ శర్మ అలా అనిపిస్తుంది అనమాట. తను వచ్చి సెట్ చేయడాలు ఏమి ఉండవు, వచ్చి బాదుడే. ఇంకా కానీ నాకు తెలిసి అంటే హార్దిక్ పాండ్యా అని వైస్ కెప్టెన్ చేయడం అనేది కొంచెం, సరే వైస్ కెప్టెన్ తీసేయడం అనేది నాకు కొంచెం డిసప్పాయింటింగ్ తీసేయడం అంటే నాకు అర్థం కాలేదు. అంటే నేనైతే తన ఫ్యూచర్ కెప్టెన్ అనుకున్నాను ఫస్ట్. చేయలేదు ఆబ్వియస్లీ. అండ్ మనం సూర్యకుమార్ కెప్టెన్సీ మనం ఎక్కడ వంకపెట్టడానికి లేదు. అండ్ హీ డిడ్ పర్ఫార్మ్ ఎక్సైటింగ్ లెవెల్, అంటే మోర్ దెన్ ఎనఫ్ ప్రూవ్ చేసుకున్నారు అతను. సో అతని కెప్టెన్సీకి మనం వంకలు పెట్టలేం. కానీ బట్ అంటే ఒక సెట్ ప్లాట్ఫామ్ నుంచి చెడగొట్టినా మనకేంటి, ఇప్పుడు ఎప్పుడైనా అంతేరా, మార్పు ఎప్పుడు మనకి చెడ్డగా అనిపిస్తుంది, మార్పు అసహ్యంగా ఉన్నప్పుడు, దాని నుంచి రిజల్ట్స్ రానప్పుడు. అసలు ఏం ఇవ్వలేదు. ఇప్పుడు అప్పుడప్పుడు ఇచ్చారు ఇంకా కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ ఇచ్చారు కదా, అది పోగొట్టుకోవడం అనేది తనకి ప్రూవ్ చేసుకునే ఛాన్స్. అంటే ఒకటేంటంటే తనకి ఇప్పుడు 1 డేస్ ఆడతాడు, T20s ఆడతాడు,
తను పైగా ఇంజురీ ప్రోను, మనకి ఈ రోజుకి ప్రాపర్ రీప్లేస్మెంట్ లేదు. అది పెద్ద తలనొప్పి మనకి. బుమ్రాకి తను వాళ్ళిద్దరికి రీప్లేస్మెంట్లు దొరుకుతారని నమ్మకం కూడా లేదు నాకు. అంటే హార్దిక్ పాండ్యా కైనా దొరకచ్చేమో కానీ బుమ్రా లాంటి ప్లేయర్ దొరకరు. సో అలాంటి వాళ్ళు మనం ఎంత కాపాడుకుంటే అంత మంచిది. అలానే అంటే వాళ్ళు అలానే ఈ ఎక్స్ట్రా ప్రెషర్లు ఏం పెట్టకుండా ఉంచడానికి అలా తీసేసారు అనుకుంటున్నాను నేను. అంటే నీకు అర్థం కదా, ఇప్పుడు ఏదో ప్రెషర్లన్నీ ఎందుకు, ఆల్రెడీ ఐపీఎల్ ఏదో చూసుకుంటావు, జస్ట్ వచ్చి నీ గేమ్ లో ఆడేసుకో, హ్యాపీగా ఉండు, వెళ్ళిపో అన్నట్టు. అంతే. దూబే నాకైతే సర్ప్రైజింగ్ గా అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు యూఏఈ పిచ్చెస్ ఎలా ఉంటాయంటే మెయిన్ ఎక్కువ స్పిన్ ఫ్రెండ్లీ. సో అందరూ స్పిన్నర్స్ చేసుకుని వస్తారు. బట్ స్పిన్నర్లు బాగా ఆడేది శివం దూబే. అరే ఒకటి ఒప్పుకుంటాను నేను, అదే శివం దూబే. నేను అంటే లాస్ట్ ఇయర్ నువ్వు ఇదే టీంలో శివం దూబే లేకపోయింటే గొప్ప పడేవాడేమో, ఇబ్బంది పడేవాడేమో. కానీ ఎందుకో నాకు లాస్ట్ ఇయర్ అంత కన్విన్సింగ్ ఆడలేదు తను ఐపీఎల్లో వాళ్ళు తీసుకుని కోతలో వాళ్ళే పడ్డారు. సిఎస్కే టీం మనం చూసినట్టయితే వాళ్ళ స్లో పిచ్ బ్యాటింగ్ కి వాళ్ళే బ్యాటింగ్ సెట్ చేసుకోలేపారు. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కల్ప్రిట్స్ ఈజ్ శివం దూబే. ఎందుకంటే తన చుట్టూనే టీం బిల్డ్ చేశారు అనిపిస్తుంది నాకు బ్యాటింగ్ అయితే. అంటే ఫస్ట్ టీం చెప్తున్నాను, డెవల్ బ్రూస్ వచ్చిన తర్వాత, మిగతా మన ఇంజురీ రిప్లేస్మెంట్ వచ్చిన తర్వాత కాదు, వాళ్ళు మినీ ఆప్షన్ చేశారండి, అది వేరే విషయం. సో అంటే నీకు తన చుట్టూనే, అంటే తనే మెయిన్ హిట్టింగ్ చేయాలన్నా, పేస్ బిల్డ్ చేయాలన్నా తను రుతురాజ్ గైక్వాడ్ చుట్టూ బిల్డ్ చేసుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్ ఇంజూరీ అయిపోయింది. క్రూషియల్ టైమ్స్, అరే ఒక మ్యాచ్ ఉంటుందిరా, చాలా స్లోగా కొడతాడు 50, చాలా చాలా స్ట్రగుల్ అవుతాడు స్పిన్నర్స్ కూడా. సో నేనంటే నీకు తను వచ్చినప్పుడు బౌలింగ్ రొటేషన్ చేయడం నాకు ఇంకా అందరికి అర్థమైపోయింది. పేస్ బౌలర్స్ తో, మీడియం పేసర్ బౌలర్స్ తోని, ఎక్స్ట్రీమ్ పేస్ వచ్చే వాళ్ళతో ఆడించుకోవచ్చు, అంటే తనని పేస్ వేరియేషన్స్ తో ఆడుకోవచ్చు అని అందరికి అర్థమైపోయింది. సో అంటే నీకు తను వచ్చినప్పుడు స్పిన్ని ఆపేయడం, తనకి ఏదైతే తను T20 వరల్డ్ కప్ లో తెచ్చాడు ఎక్స్ ఫ్యాక్టర్ లాగా, అది ఇప్పుడు ఉందని నాకు అనిపించట్లేదు. ఆబ్వియస్లీ బౌలింగ్ అయ్యాడు, బౌలింగే తీసుకోరు, ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ లేదు. సో నాకు ఎందుకంటే తను ఎందుకో బ్యాకప్ లో అనిపిస్తుంది నాకు. ఉంటేనే బెటర్ అనిపిస్తుంది. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే బూమ్రా, హర్షదీప్ సింగ్, వీళ్ళు ఎదురు మెయిన్. ఇంకెవరు, హర్షిత్ రాణా, కుల్దీప్ అక్షర్ పటేల్, ఎందుకంటే బ్యాటింగ్ బౌలింగ్ ఉంటుంది. అక్షర్ పటేల్ మనకి నెంబర్ 8 బ్యాట్స్మెన్ నేను అక్షర్ పటేల్ అనుకుంటున్నాను. అదే వద్దాం టీం ఎలా ఉంటుందని. అంటే తనే ఫ్లాటర్. అంటే ప్రెసెంట్ మన టీం ఇండియాలో ఉన్న ప్లేయర్స్ అందరిలోకి ఆల్ రౌండర్ అనే ట్యాగ్ కి T20 స్క్వాడ్ లో అంతకంటే పర్ఫెక్ట్ చేస్తే హార్దిక్ పాండ్యా కంటే కూడా ఒక మెట్టు ఎక్కువనే చెప్తాను. ఎందుకంటే హార్దిక్ పాండ్యా నేనేం తక్కువ చేయట్లేదు. అంటే ఎలా అంటే ఎక్కడికంటే బౌలింగ్ లో కూడా తను ఆల్ రౌండింగ్ పర్ఫార్మెన్స్ చేస్తాడు అనమాట. నీకు పవర్ ప్లే లో వేయగలడు. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ టు విన్ ది T20 వరల్డ్ కప్ కదా. అదే కదా, నీకు ఫీల్డింగ్ ఎక్కడ లేదు కాంట్రిబ్యూషన్, అన్నిట్లైనా ఉంటుంది అనమాట నీకు. నాకు అదే అనిపిస్తారా, ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఒక అంతటికి కొంతమంది ప్లేయర్లు వీళ్ళు ఉంటే ఆడకపోయినా సరే ఆన్ ద ఫీల్డ్ ఉంటే కొంచెం మీకు ఒక ఎనర్జీ ఉంటుంది అనిపిస్తుంది. ఎనర్జీ ఇన్ ద సెన్స్ అంటే ఫీల్డింగ్ లో నేనే కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు మన రింకు సింగ్ కానీ, అక్షర్ పటేల్ కానీ, ఎవరు హార్దిక్ పాండ్యా కానీ, ఒక అంతరికి జడేజా కానీ, అంటే వరస్ట్ కేస్ సినారియో వీళ్ళు మా నార్మల్గా చెప్తున్నాను. సో వీళ్ళకి ఏదో రకంగా కాంట్రిబ్యూట్ చేయడం. ఒకప్పుడైతే జైస్వాల్ అనేవాళ్ళని, టెస్ట్ మ్యాచ్ ముందు వరకు జైస్వాల్ అని కూడా అనొచ్చు. కానీ ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత అనడానికి భయం వేస్తుంది. ఇప్పుడు మనకి ఎవరెవరితో మ్యాచ్, హాంకాంగ్, యుఏఈ, పాకిస్తాన్ మీద ఎలాగోడు. పాకిస్తాన్ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాచ్, మిగతావని మనం లేటే చూసుకుంటాం. నాకు తెలిసి మనమే చూడమేమో నా ఫీలింగ్. జస్ట్ స్కోర్ చూసుకుంటే సరిపోతుంది అంతే. మరి అంటే ఏమో. ఇప్పుడు నాకు ఇంకోటి ఏంటి, నాకు టీంలో ఇంకోటి ఏంటంటే నాకు బాగా నచ్చిన టీం ఆఫ్ఘనిస్తాన్ ఎలా పర్ఫార్మ్ చేస్తాను. వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే నీకు మేముంటుంది చూడు, దినదినాభివృద్ధి చెందుతున్నారు వాళ్ళు. అలా వచ్చిన వాళ్ళు అసలు చాలా బాగా. అంటే నీకు జైంట్స్ ని ఒక పాయింట్ లో ఆస్ట్రేలియాని కొట్టడం కానీ, వాళ్ళు ఆడిన మ్యాచెస్ కానీ అన్ని ఐకానిక్ మ్యాచెస్. మళ్ళీ నీకు ఆస్ట్రేలియాతో వాళ్ళు జరిగిన మ్యాచ్ లో, ఓడిఐ మ్యాచ్ లో నీకు గ్లెన్ మ్యాక్స్వెల్ వన్ ఆఫ్ ది బెస్ట్ నాట్స్ ఇన్ ది ఎవర్ కొట్టి చూపించాడు, 200 చేసేసి. సో అంటే నీకు ఫైట్ ఇవ్వగలిగారు ఆస్ట్రేలియా లాంటి టీం ని, ఆల్మోస్ట్ బయటికి తోసేలాంటి టైప్ ఫైట్ ఇవ్వగలిగారు. అది కూడా ఆఫ్ఘనిస్తాన్ లాంటి టీం. అంటే టఫ్ కంటెండర్స్ మనకి, అంటే మంచి కంటెండర్స్ అని T20 లో నేను లైట్ తీసుకుంటాను కానీ T20 లో మంచి. అండ్ మంచి క్వాలిటీ స్పిన్నింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనకంటే బెటర్ స్పిన్నింగ్ ఆప్షన్స్ అని ఉంటుంది. నూర్ అహ్మద్ మిస్టరీ స్పిన్నర్, రషీద్ ఖాన్ చెప్పి తెలిసింది T20 స్పెషలిస్ట్. సో ఆఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ అంత ఫామ్ లో లేడు, బట్ మనం ఈ ఇయర్ ఫామ్ ని మనం లాస్ట్ ఇయర్ ఓకే తన అలాంటి ముజీబ్ కూడా. సో వాళ్ళకి మంచి బౌలింగ్, స్పిన్ బౌలింగ్ అటాక్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది.
ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అంటే ఫజ్లక్ ఫారూకి ఉన్నాడు, కానీ ఆబ్వియస్లీ తను కొన్నిసార్లు వేవర్డ్ లెన్స్ చేస్తుంటాడు, సో తనకి ఈజీగా పిచ్ చేస్తుంటారు అనమాట. సో స్లో పిచ్ మీద ఎలా చేస్తాడో చూడాలి. ఓపెనింగ్ ఆబ్వియస్లీ శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ. 1 down సూర్యకుమార్ యాదవ్, 2 down తిలక్ వర్మ. నెంబర్ 5 హార్దిక్ పాండ్యా. నెంబర్ 6 అక్షర్ పటేల్. నెంబర్ 7 జితేష్ శర్మ. నాకు వికెట్ కీపర్ జితేష్ శర్మ. సో ఓకే. నెంబర్ 8 ఇప్పుడు ఇంకా బౌలింగ్ లైనప్ కాబట్టి ఎవరెవరు, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. నా మెయిన్ 11 ఏంటంటే, అంటే ఇది ఇక్కడే నేను కొంచెం క్రేజీగా ఆలోచించచ్చు. ఆబ్వియస్లీ నేను ఇలా అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓపెనింగ్ తిలక్ వర్మని అభిషేక్ శర్మని పంపాలనుకుంటున్నాను. తిలక్ వర్మ కొంచెం కంట్రోల్ చేస్తాడు, అభిషేక్ శర్మ అబ్సల్యూట్ బర్సకి వెళ్ళిపోతాడు. అంటే నాకేంటంటే తిలక్ వర్మ లాంటి ప్లేయర్ ఆ డౌన్ ది ఆర్డర్ వచ్చి నీకు కొంచెం హిట్ చేసే అబిలిటీ ఉంది. 2-3 మ్యాచెస్లో అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ అంత బాగా వెళ్ళలేదు, తనకి ఛాన్సెస్ రాలేదు. వచ్చినప్పుడు కూడా వచ్చిన 2-3 మ్యాచెస్లో బాగానే ఆడాడు. సో తనలాంటోడికి పవర్ ప్లే రెస్ట్రిక్షన్స్లో తను ఆడిస్తే నాకు ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే నీకు శుభ్మన్ గిల్ కావచ్చు, లేదా అఫ్కోర్స్ నేను అంటే ఆబ్వియస్లీ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, నేను కాదట్లేదు. బట్ జస్ట్ నా ఒపీనియన్ అంతే. నేనైతే ఇలా ఉంటే బాగుంది అనుకుంటున్నాను అనమాట. సో నా నెంబర్ 1 వచ్చేసి అభిషేక్ శర్మ. నెంబర్ 1 నెంబర్ 2 ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ, నెక్స్ట్ తిలక్ వర్మ, నెక్స్ట్ శుభ్మన్ గిల్. నెంబర్ 4 నేను సూర్యకుమార్ యాదవ్ అనుకుంటున్నాను. నెంబర్ 5 హార్దిక్ పాండ్యా. నెంబర్ 6 అక్షర్ పటేల్. నెంబర్ 7 వచ్చేసి జితేష్ శర్మ. నెంబర్ 8 వచ్చేసరికి నేను హర్షదీప్ సింగ్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కొద్దిగా గొప్ప బ్యాటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. నెంబర్ 9 బుమ్రా. నెంబర్ 10 వచ్చేసరికి నేను ఆబ్వియస్లీ వరుణ్ చక్రవర్తి అయితే నా మైనర్లో ఖచ్చితంగా ఉంటాడు. నెంబర్ 11 డిపెండ్స్ ఆన్ ది కండిషన్, హర్షిత్ రాణా లేకపోతే కుల్దీప్ యాదవ్ అని. నేను ఈ పేస్ బౌలర్స్ కవర్ అయిపోయారు, హార్దిక్ పాండ్యా, బుమ్రా, హర్షదీప్ సింగ్. సో నీకు అక్కడ పేస్ ఒక రకంగా సార్టెడ్. స్పిన్ వీళ్ళిద్దరిని పెట్టుకున్నావు అంటే అలాంగ్ విత్ అక్షర్ పటేల్ అన్నట్టు అసలు అభిషేక్ శర్మని అసలు ఆడించాల్సి, అక్షర్ పటేల్ ఆడడానికి ఛాన్స్ ఉండదేమో నన్ను అడిగితే బౌలింగ్ విషయంలో. నీకు అర్థం కదా అక్కడే. సో మనకి 5 ప్రాపర్ వికెట్ టేకింగ్ బౌలర్స్ దొరికినట్టే మనకి. అక్షర్ పటేల్ బౌలింగ్ ఎబిలిటీని కూడా మనం అంత తక్కువ అంచనా ఎక్కలేదు, ఒక రకంగా 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నట్టే. బట్ పేస్ కొంచెం కంపారిటివ్లీ తక్కువ ఉంది. అండ్ నాకు తెలిసి మనం ఎక్కువ స్పిన్ మీద బెట్ చేసే టీమే ఇప్పటికీ కూడా, ఎంత పేస్ ఉన్నప్పటికీ కూడా. సో చూడాలి మన కండిషన్స్, స్కై ఎలా రొటేట్ చేస్తారు బౌలింగ్ అనేది, కండిషన్స్ తగ్గట్టు ఎలా ఆడతారు అనేది. గ్రూపింగ్లోనే పాకిస్తాన్ తప్ప నాకు మిగతా మ్యాచ్లు చూసే ఇంట్రెస్ట్ ఉంటాయి. ఏదో ఈజీగా మనం అంటే పాకిస్తాన్తో ఓడిపోయినా సరే మనం ఖచ్చితంగా వెళ్ళిపోతాం అన్న ఎలా పెట్టినట్టుందంట. నీకు అర్థమవుతుంది కదా, అది మన టీం మీద మనమే అవమానించుకున్నట్టు ఉంది. అది నాకు ఒక రకంగా. ఇప్పుడు పాకిస్తాన్ అటైపు వెళ్ళినా అంటే ఏమో ఇప్పుడు పాకిస్తాన్ బాగా టీం లేదు. సో ఇది గైస్ మా ప్లేయింగ్ లెవెల్. మీ ప్లేయింగ్ లెవెల్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా ఒపీనియన్ ఉందా? ఐ మీన్ అట్లీస్ట్ మీరు అలాగే ఏమైనా ఎక్స్పెరిమెంటల్ ప్లేయింగ్ లెవెన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇలా ఉంటే బాగుంటుంది అన్నట్టు. ఆబ్వియస్లీ మనం పెట్టుకుంది ఏం బెటర్, బట్ జస్ట్ మనలో మన ఒక డిస్కషన్ లాగా మీకు ఎలా ఉంటే ఎలా ఉంటుందని. మరి అన్నామనుకని చెప్పి కుల్దీప్ యాదవ్ ఎవరినో నెంబర్ 1లో నెంబర్ 2లో పెట్టకుండా కొంచెం అంటే ఫ్లోటర్. ఇప్పుడు అక్షర్ పటేల్, ఇప్పుడు నేను ఎలా అయితే నేను తిలక్ వర్మ అనుకున్నాను టాప్లో, అలా మీరు ఏమైనా అక్షర్ పటేల్ అయినా అలా వాడదాం అనుకున్నారా? ఎందుకంటే తిలక్ వర్మకి డౌన్ ది లైన్ కూడా ఆడే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ముంబై ఇండియన్స్లో. సో అలా ఏమైనా మీ పాసిబుల్ మ్యాచ్అప్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్లేయింగ్ లెవెన్స్ కూడా ఖచ్చితంగా చెప్పడం ట్రై చేయండి. హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ we pray that India wins. That's it, guys. Thank you.